తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ బెల్ మోగింది. ఈ వార్డ్ రిజర్వేషన్స్లో అసలు ఏం చేంజెస్ జరిగాయి, ఈసారి మీ వార్డ్ ఫేట్ ఎలా ఉండబోతుంది, ఈ అప్డేట్స్ కోసం వీడియోని ఫాలో చేయండి. వార్డ్ రిజర్వేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్స్ రావడానికి రూట్ మాత్రం క్లియర్ అయిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో దీనికి ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారో వారి సూపర్విజన్లో ఈ ప్రాసెస్ అయితే స్మూత్గా కంప్లీట్ అయింది. కంబైన్ నల్గొండ, యాదాద్రి అండ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో నల్గొండ మున్సిపల్ ఎలక్షన్ మేయర్ పోస్ట్ని జనరల్ ఉమెన్కి అయితే రిజర్వ్గా పెట్టారు. టోటల్గా 18 మున్సిపాలిటీస్లో ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కలిపి మొత్తం 407 వార్డ్స్కి ఈ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. చైర్మన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండైరెక్ట్గా కౌన్సిలర్స్ ద్వారా జరుగుతాయి. ఈ లాస్ట్ ఇయర్ రిజర్వేషన్స్తో పోలిస్తే ఈసారి మాత్రం కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. బీసీ జనరల్, బీసీ ఉమెన్ అండ్ అన్రిజర్వ్డ్ పోస్టులను అయితే అలొకేట్ చేశారు. నల్గొండ కార్పొరేషన్లో 48 వార్డుల డివిజన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఫీల్డ్లోకి దిగి ప్రిపరేషన్స్ అయితే గట్టిగా స్టార్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అపోజిషన్ పార్టీని వార్డ్ వైజ్గా అనాలిసిస్ చేస్తూ వార్డ్ కమిటీస్ని ఫామ్ చేసి క్యాండిడేట్ సెలెక్షన్ అయితే స్టార్ట్ చేసింది. రూలింగ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎలాగైనా ఫ్లాగ్ ఎగరేయాలని స్ట్రాటజీని అయితే స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తుంది. అపోజిషన్ పార్టీస్ కూడా స్ట్రాంగ్గా వార్డ్ వైజ్లో వాళ్ళు గెలవాలి అంటూ ఎన్నో సీట్ వైజ్ ప్లానింగ్స్ అయితే చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ ప్రకటనతో పొలిటికల్ పార్టీస్ మధ్య మున్సిపల్ ఎలక్షన్స్ అట్మాస్ఫియర్ హీట్ అయితే పెరిగిపోయింది. ఎలక్షన్ షెడ్యూల్స్ అయితే రిలీజ్ అవ్వడంతో అన్ని పార్టీస్ స్పీడ్ని అయితే పెంచేశాయి. గవర్నమెంట్ కూడా టైంకి ఎలక్షన్స్ని సాఫీగా చేయడానికి ప్లాన్ అయితే చేస్తుంది. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మన చేతిలోనే ఉంది.